మిస్టర్ కుల్కర్ని. వెల్కమ్. నన్ను గుర్తుపట్టారా? అన్ని తిట్లు తిన్నాక ఎలా మర్చిపోతాను? ఎనీవే యు వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మిస్టర్ కుల్కర్ని. మీ వాయిస్ లో ఏదో తేడా వచ్చిందే. వాల్యూమ్ పెరిగిందా? బేస్ తగ్గింది. మీ లెవెల్ వాళ్ళు నాలాంటి లో లెవెల్ గాళ్లతో ఈ లెవెల్లో మాట్లాడరే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా? లేదు, తాళం దొరకలేదని మాత్రం అర్థమైంది. యామ్ ఐ రైట్ మిస్టర్ రాజ్? వాట్ అన్ ఎక్సలెంట్ బ్రెయిన్. మీలాంటి బ్రిలియంట్ అండ్ అమేజింగ్ పీపుల్ తో గొడవ ఎందుకని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వచ్చాను. సారీ. ఇట్స్ కామన్ మిస్టర్ రాజ్. నాదో చిన్న రిక్వెస్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక కథ చెప్తాను, నువ్వు కొడతారా? వై నాట్? తప్పుతుందా? తప్పకుండా చెప్తా. వన్స్ అపాన్ ఎ టైం. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా నేను ఇంకా చెప్పలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. మా ఆవిడ రేఖ ఓ రోజు ఫైనాన్స్ కోసం నాతో గొడవ పెట్టుకుంది. పెద్ద క్లాష్, అరుపులు, ఏడుపులు, కేకలు, పెడపబ్బలు. మీవా? మా ఆవిడవి. ఓ, ఈ అధిక ప్రసంగాలే వద్దు, కీ దొరకదు. క్యారియన్ క్యారియన్. మా ఆవిడ మలయాళం భాషలో నాకు అర్థం కాని తిట్లన్నీ తిట్టింది. ఓ, మీది లవ్ మ్యారేజా? కీ కష్టం, నువ్వు కొట్టు చాలు. చెప్పండి. కాసేపటికి కలిసిపోయి సైలెంట్ అయిపోయింది. సో వైల్డ్ టైగర్ బికమ్ ఏ కౌ. తర్వాత నాకు సారీ చెప్పింది, కాళ్ళ మీద పడి బతిమాలింది. చివరికి నన్ను లొంగ తీసుకోవాలని కూడా ట్రై చేసింది. కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నోరు జారాక సారీలకి తల ఉంచుతానా? నో, నెవర్. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? నౌ హూ ఇస్ ద బ్లడీ లూజర్? నౌ వైల్డ్ టైగర్ బికమ్ ఏ పూర్ కౌ. జరుగుతా 1000 రూపాయలు జాగ్రత్త. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు? నువ్వు ఉంచోకమ్మా, ఇంకా చాలా టైం ఉంది. దారిలో ఎక్కడైనా మంచి జ్యూస్ షాప్ దగ్గర ఆప్చే. వాడు నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక గ్లాస్ జ్యూస్ తాగుతా. ఏ తమాషాగా ఉందా? తమాషా ఆడింది నువ్వు. ఇంతకీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? కుక్కట్పల్లి స్టేషన్ కి. ఎందుకు? అక్కడ నుంచి కోర్టుకి వెళ్ళాలి. స్ట్రైట్ గా తీసుకెళ్ళచ్చుగా. అక్కడ ఇంకో 2 ఖైదీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అబ్బాబ్బా, దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. పోలీస్ బస్సుని కాన్వెంట్ బస్సులాగా తయారు చేశారు. నేను రాను అక్కడికి. అంతా నీ ఇష్టమేనా? ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు, నువ్వు కదలకుండా కూర్చో. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? కోకటపల్లి సైడ్ తీసుకెళ్లి నా భార్యకి చూపించడానికి నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కదా. 1000 అని ఇప్పటికి 1000 సార్లు అన్నావు. ఇంకోసారి 1000 గురించి మాట్లాడుకో. నోరు మూసి కూర్చో. ఓకే, మాట్లాడుకుని కూర్చుంటాను. నీ అబ్బా లాచాలు తీసుకుంటాను. వేరే పని లేదు. ప్రజలు అనిపించినట్టు తిడుతున్నాడు కాదు, తిట్లు గుర్తు చేసుకుంటా. కన్ఫర్మ్ గా ఆ తాళం ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరే ఉంది. ఆ తాళం దాచిపెట్టి ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాజ్? ఐ విష్ ఐ న్యూ. హలో హలో రాజ్, నెక్స్ట్ హియరింగ్ మందే. మీరు కరెక్ట్ టైంకి రాకపోతే జడ్జి గారిని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అసలే ఆవిడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వస్తున్నాం. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడంలో చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా ఏంటయ్యా? జడ్జి గారి కన్నా ముందు నువ్వే కేసు ఫైనల్ చేసేలా ఉన్నావు. ఒక నిమిషం లైన్లో ఉన్నాను సార్. నువ్వు మాట్లాడ, ఆయన నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్. స్మిత, రాజ్ కండిషన్ లోనే ఉన్నాడా? యా హీస్ ఆల్ రైట్. మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఓకే ఓకే, మీరు వచ్చేదాకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంటాను. త్వరగా వచ్చేయండి. ష్యూర్ సార్. ఏం చేద్దాం ఇప్పుడు? ఐఎమ్ బ్లాంక్. మార్నింగ్ నుంచి ఆ టాక్సీ డ్రైవర్, బ్యాంకర్ గాడు, ఇప్పుడు ఇరిటేటింగ్ లాయర్ గాడు వాటాలు వేసుకొని నా రక్తం తాగేస్తున్నారు. ఈ రక్తం ఏదో బ్లడ్ బ్యాంక్ లో డొనేట్ చేస్తుంటే పబ్లిసిటీతో సహా పబ్లిక్ సింపతి అయినా వచ్చేది. రాజ్, డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ కాళ్ళ మీద పడి తాళం ఇవ్వమని రిక్వెస్ట్ చేయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్యుమెంట్స్ తో నువ్వు కోర్టుకి రావాలి. టేక్ మై కార్. ఈ లోపల నేను కోర్టుకి వెళ్ళి లాయర్ తో మాట్లాడతాను. ఓకే, ఐల్ మీట్ యు దేర్. ఆమె కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు దోలు తెరిందా?
ఎవరే చంపేత నిన్ను ఇదంతా నీ వల్ల జరిగింది. కనపడతావుంటా ఈ దెబ్బతో నీ ఉద్యోగం పోవడం ఖాయం. ప్లాట్ నెంబర్ 19 హౌసింగ్ బోర్డ్ కాలనీ కుకుట్పల్లి హైదరాబాద్. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. కుర్రోళ్ళు మంచి పవర్ ఉంది కదండి. వాటాలు మీరు